పూర్వం యమునా తీరంలో ఒక అద్భుతమైన నగరం ఉండేది. అదే మథుర. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే ఆ నగరమంతా బంగారంలో మెరిసిపోయేది. వీధుల్లో వాణిజ్యం సాగేది. మార్కెట్లలో పువ్వులు, పండ్లు, వస్త్రాలు అమ్మేవారు. ప్రజలంతా ఆనందంగా జీవించేవారు. ఆ రాజ్యానికి రాజు ఉగ్రసేనుడు. ఆయన ఒక మంచి పాలకుడు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే ఆలోచించే రాజు. ఏ సమస్య వచ్చినా న్యాయం చేసేవాడు. అందుకే ప్రజలు ఆయనను ప్రేమతో గౌరవించేవారు. కానీ ప్రతి వెలుగుకి ఒక నీడ ఉండేటట్టుగా మన ఈ కథలో కూడా ఒక నీడ ఉంది. మథురా నగరానికి ఆ నీడ ఉగ్రసేనాని కుమారుడు కంసుడు. కంసుడు చిన్నప్పటి నుంచే బలవంతుడు. గుర్రపు స్వారీ, రథయుద్ధం, కుస్తీ ఇలా ఏది చేసినా అతనే గెలిచేవారు. ఒకసారి చిన్న వయసులోనే ఏనుగుని కూడా అదుపులోకి తెచ్చేశాడు. అందుకే ప్రజలు అతన్ని చూసి ఆశ్చర్యపడి గర్వపడేవారు. కానీ కంసుడి మనసు మాత్రం వేరేలా ఉండేది. అతడు ఎప్పుడూ అనుకునేవాడు, ఈ సింహాసనం మీద నేనే కూర్చోవాలి. ప్రజలు నన్ను గౌరవించకూడదు, నన్ను చూసి భయపడాలి. భయం అదే అసలైన శక్తి అని ఆయన ఆలోచించేవాడు. అలా అహంకారం, క్రూరత్వం కంసునిలో పెరుగుతూ వచ్చింది. అతని మాటల్లో ఎప్పుడూ ఒక దర్పం ఉండేది. ప్రజలు బయట గౌరవంగా ప్రవర్తించినా లోపల మాత్రం అతడిని చూసి వణికిపోయేవారు. రాజు ఉగ్రసేనాని ఈ మార్పు అంతా చూసి చాలా కలత చెందేవాడు. ఇలా శక్తి తప్పుదారిలో పోతే రాజ్యానికి ప్రమాదం కలుగుతుందని ఆయన ఎల్లప్పుడూ ఆలోచించేవాడు. అయినా అప్పటి వరకు అది కేవలం ఆందోళన మాత్రమే. కానీ త్వరలో ఈ ఆందోళన నిజమై మథురా మీద పెద్ద చీకటి కమ్మబోతుంది. అలా మథురా వెలుగుల్లో చీకటి నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. ఆ చీకటి రూపమే కంసుడు. ఇక తరువాతి ఎపిసోడ్లో కంసుడి జీవితంలో ఒక సంఘటన మొత్తం రాజ్యాన్ని ఎలా మార్చిందో చూద్దాం.